యేసు తప్ప ఈ ప్రపంచంలో మరొకడెవడూ లేడా కాలాన్ని లెక్కించటానికి ప్రపంచానికి దిక్కు? నాస్తికుడైనా హేతువాదైనా ఎవరైనా ఈ రోజు కాగితం మీద నీ జన్మ లేదా నీ పుట్టినరోజు ఖరారు చేయాలన్నా, నువ్వు రాసుకున్న కోట్లాది రూపాయల ఆస్తులు డాక్యుమెంట్ మీద తేదీ ఖరారు చేయాలన్నా యేసు పుట్టిన కాలాన్ని నువ్వు రాసి తీరాలి. ఆయన తప్ప ప్రపంచానికి మరొకడు లేడు దిక్కు, ఒకే ఒక్కడు ఏకైక. ఈ సంగతి తెలిసిపోయిందండి. వీరాజుకి భయపడిపోయి పోటీకి రాలేదండి. యేసుని ఎందుకు అనుకున్నారు? ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే యేసు సిలువ వేయబడలేదు. యేసే సిలువ వేయబడని ఒక అబద్ధికుడైతే, బాగా వినాలి, యేసే సిలువ వేయబడని ఒక అబద్ధికుడైతే ఆ అబద్ధికుడినే ఈ ప్రపంచం అంతా ఎందుకు గుర్తించింది బాబు? చిట్టికన్నా నువ్వెందుకు తేదీ చెప్పావు? నీ నోటితో కమిట్ అయ్యావది. ఈవేళ 6/6/1995 అని మనం నమ్ముకున్న యేసును ఆకాశం అంత ఎత్తు చూపించవలసిన గడియలు